ఎందుకంటే దేవునికి ఒక అద్భుతమైన పేరు ఉంది, ఆయన మాట్లాడే దేవుడు. ఈ ద స్పీకింగ్ లార్డ్, మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితితో కూడా ఆయన మాట్లాడతాడు. మన విశ్వాసంగా దేవుని స్వరాన్ని వింటూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కట్టుకునే వారుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు దేవుని వర్తమానంలోకి మనం వెళదాం. చూద్దాం, బైబిల్ గ్రంథం తెరిచి సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైన దేవుని మాట మనకు కనబడుతూ ఉంటుంది. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకులదైన అహరోను యొక్క కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. చాలమ్మా పిల్లలు, ఇక్కడ కాస్త జాగ్రత్తగా దేవుని మాటలు మనం అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు 12 గోత్రాలు నియమించాడు. ఎన్ని గోత్రాలు? పాత నిబంధన గ్రంథాన్ని కొంచెం మనసు పెట్టి వింటేనే అర్థం అవుతుంది. మనం అటు ఇటు తిరిగి చూస్తే అర్థం కాదు. సో నా వైపు చూస్తూ వర్తమానం వినండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 12 గోత్రాలు పెట్టాడు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు ఎవరయ్యారంటే యాకోబు యొక్క సంతానము అనబడిన ఈ గోత్రాల్లో ఈ 12 గోత్రాలు లెక్కించబడ్డారు. అయితే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పనిని దేవుడు పెట్టాడు. పలానా గోత్రం వ్యవసాయ పనులు చేయాలి, పలానా గోత్రం ఇంకొక పనులు చేయాలని 12 గోత్రాలకి 12 నియమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే యాజకత్వానికి వచ్చేటప్పటికి, యాజకత్వం అంటే ఏంటి చెప్పండి? యాజకత్వం అంటే ఏంటి? దేవుని మందిరాల్లో సేవ చేయడం, దేవుని కొరకు సేవలో ప్రయాసపడ్డాం. మరి ఈ యొక్క యాజకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చెప్పినప్పుడు దేవుడు లేవి గోత్రానికి ఇవ్వాలని ఉద్దేశించాడు. ఏ గోత్రానికి? లేవి గోత్రానికి. అప్పుడు ప్రభు చెప్పిన మాటను బట్టి చాలా మంది సరిగారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇదేంటి, మేము యాజకత్వం చేయలేమా, మేము సేవక ధర్మం చేయలేమా అని మోషే మీద ప్రభు మీద సనుగుతో మొదలు పెడితే, అప్పుడు ప్రభు వారు ఒక మాట మోషే గారికి చెప్పాడు. జాగ్రత్తగా వింటున్నారా? ఏమని చెప్పాడు మోషే గారితో దేవుడు? ఎలాగంటే, ఇదిగో మోషే, నీవు 12 గోత్రాలకు సంబంధించిన గోత్రం పెద్దలందరిలో కూడా 12 కర్రలు తీసుకో అన్నాడు దేవుడు. ఎన్ని కర్రలు? 12 గోత్రాలకి 12 కర్రలు తీసుకో. ఒక్కొక్క గోత్రం మీద, అంటే ఒక్కొక్క కర్ర మీద ఆ గోత్రపు పెద్ద, అంటే పెద్దవాడు అంటారు చూసారా, సంఘ పెద్ద అంటారు చూసారా, ఆ గోత్రపు సంఘ పెద్ద మీద ఆ కర్ర మీద రాసి దేవుని మందిరంలో పెట్టు అన్నాడు దేవుడు. అందరి పేర్లు రాసి 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 ఈ లేవి గోత్రం వచ్చేటప్పటికేమో మోషే గారి యొక్క అన్నయ్య అహరోని పేరు రాశారు. ఏ గోత్రం అంటే అది లేవి గోత్రం. జాగ్రత్తగా వినండి. మిగతా గోత్రాల పేరు మనకు పెద్ద అవసరం లేదు, కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యంగా లేవి గోత్రం గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ 12 కర్రల్ని 12 పేర్లు రాశారు కదా ఒక్కొక్క కర్ర మీద. ఈ కర్రలన్నీ కూడా ఎండిపోయిన కర్రలు. ఈ ఎండిపోయిన కర్రలో ఎక్కడ తీసుకురాబడ్డాయి అంటే దేవుని మందస్సము అనబడిన దేవుని మందిరంలోకి పెట్టబడ్డాయి. ఏ గోత్రాన్ని అయితే నేను ఎన్నుకుంటానో ఆ గోత్రానికి పొద్దున లేచినప్పటికే ఆ గోత్రపు కర్ర పచ్చగా చిగురిస్తుంది. ఆ తర్వాత గోత్రపానికి కర్రకి పువ్వులు పోస్తాయి, ఆ గోత్రపు కర్రకి కాయలు కాస్తాయి అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మోషే గారు 12 మందికి ఉన్నారు కదా, 12 కర్రలు తీసుకొచ్చి ఆ 12 కర్రలు ఎక్కడ పెట్టాడు చెప్పండి? దేవుని మందిరంలో పెట్టాడు. ఒక్కొక్క కర్ర ఏమైపోయింది తెలుసా? నేను 12 కర్రలు ఇచ్చాను ఈరోజు. మిమ్మల్ని కొడత కాదు, మీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఎన్ని కర్రలు? ఇప్పుడు ఈ కర్రలో ఏమైనా జీవం ఉందా? ఈ కర్రలో ఎండిపోయింది, దీంట్లో ఏ జీవం లేదు. ఇప్పుడు ఇది ఫలించాలంటే ఇది భూమిలో నాటబడాలి. ఇది కాయలు కాయాలంటే భూమి సారం దీనికి అందజేయాలి. అప్పుడు ఈ కర్ర మొలుస్తుంది, ఫలిస్తుంది. మరి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి 12 కర్రల దేవుడు ఇక్కడ పెట్టమన్నాడు. ఇదిగో 12 కర్రలు తెచ్చాను. దేవుని స్తోత్రం. నేను చింతాడు పిల్ల పాపకి
ఇవన్నీ చేయమ్మా అని చెప్పాను నేను. నాకు ఖాళీ లేదు కదా, సరే ఇవన్నీ చేయమని చెప్పాను. ఈ 12 కర్రలో ఇక్కడ పెట్టబడ్డాయి. ఇప్పుడు ఇందులో జీవం ఉందా? జీవం లేదు. ఈ 12 కర్రలో ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క గోత్ర పేరు రాయబడ్డది. అయితే దేవుడు అన్నాడు, నేను ఎన్నుకున్న బిడలో, సేవ చేసే బిడలో, యాజకత్వం చేసే సేవ చేసే బిడల యొక్క కర్ర ఉదయం కాల సమయానికి దాంట్లో జీవం వస్తా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. సరే అని చెప్పేసి దేవుడు నియమించిన ప్రకారంగా మోషే గారు మందిరంలో పెట్టగానే అహరోను పేరున్న లేవి గోత్రానికి ఉన్న కర్ర ఉదయకాల సమయం చూసేటప్పటికి ఆ కర్ర ఎలాగో తెలుసా? ఇలాగ పచ్చగా ఉందండి. దేవుని స్తోత్ర. చెప్పకూడదు గట్టిగా. ఒకప్పుడు పూర్వం పెట్టినప్పుడు ఇలాగే ఉంది కర్ర మందిరంలో పెట్టినప్పుడు. కానీ దేవుడు ఆ కర్రని ఎన్నుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా. ఉదయం లేచినప్పటికీ ఈ కర్రలోకి దేవుడు ఒక జీవాన్ని ఇచ్చాడు. ఆమె ఈ కర్రలోకి పువ్వులు పూసాయి, బాదం పళ్ళు కాసాయి అంట. చూడండి, కాయలు కూడా పెట్టింది. అంటే దీన్ని దేవుడు ఫలింపజేశాడు. అనండి ఒకసారి. ఎండిపోయిన కర్ర, నిస్సారమైన కర్రని దేవుడు ఫలింపజేశాడు. ఈ 12 గోత్రాలు 12 కర్రలో ఏ కర్రలో కూడా జీవం లేదు, కానీ దేవుడు ఎన్నుకున్న కర్రలో మాత్రం అద్భుతమైన జీవం ఉంది. ఆ జీవం ఏ సారము ఏ మట్టి లేకపోయినా దేవుని మందిరంలో నాటబడితే ఆ కర్రకు ఒక సారం ఉండేది, ఫలింపచేసి అనుభవంలోకి మార్చబడదు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళా, ఏ ప్రాంతానికి వెళ్ళా, నీ జీవితం నీ కుటుంబం ఫలించదు, కానీ దేవుని మందిరంలో నువ్వు నాటబడితే నువ్వు ఫలిస్తావు. దేవుని మందిరంలో నువ్వు ఉంటే నీ కుటుంబాలు అద్భుతంగా ముందు కొనసాగుతుంటే. అందుకంటాడు, విత్తనం వేసేవాళ్ళు ఏది లేదంట, నీళ్లు పోసేవాళ్ళు ఏమీ లేదంట, ఎరువు వేసేవాళ్ళు కూడా ఏమీ లేదు, కానీ ఫలింపజేసే దేవుల్లోనే ఉందంట. స్తోత్రం చెప్పండి. మనం విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతాం కదా. కొన్నేమో త్రోవ ప్రకారం పడ్డాయి అన్నాడు, కొన్నేమో ముండ్ల పొదలో పడ్డాయి అన్నాడు, కొన్నేమో రాతి నెలలో పడ్డాయి అన్నాడు. మరి పడిన విత్తనాలు ఫలించాయా? త్రోవ ప్రకారం పడిన విత్తనాలు యజమాని వేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయి అంట, ఫలించలేదు ఆ విత్తనాలు. మరి ముండ్ల పొదలో పడిన విత్తనాలేమో అవి ఎదిగాయి, కానీ ముండ్లు వాటిని అణిచివేశాయి. ఆ తర్వాత రాతి నెలలో పడిన విత్తనాలు కూడా ఉన్నాయి. అయితే నీరు లేనందున ఆ విత్తనం భూమిలోకి వెళ్ళక అవి కూడా చచ్చిపోయినాయి. కానీ చివరగా ఏ విత్తనం ఫలించింది? మంచి నేల పడిన విత్తనం. ఆ మంచి నేల దేవుని మందిరం అండి. దేవుని స్తోత్ర. ఈ మంచి నేలలో పడిన విత్తనాలు ఫలభరితంగా ఉంటాయి. ఎండిపోయిన ఈ కర్రలోంచి దేవుడు ఎలాంటి జీవనం అయితే ప్రభు ఇచ్చాడో మన జీవితాన్ని కూడా దేవుడు ఫలింపజేస్తాడో. ఎక్కడ ఉండాలి మనం? చూడండి, ఈ కర్రలన్నింటిలో కూడా ఈ కర్ర చాలా ప్రాముఖ్యం కనబడుతుంది కదా. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో అహరోను యొక్క కర్ర చిగిర్చి పువ్వులు పాసి బాదము పండ్లు కాసింది. ఇప్పుడు యాజకత్వం ఎవరు చేయాలంటే అహరోను కుటుంబీకులు మాత్రమే చేయాలి. అహరోను తర్వాత అహరోను పిల్లలు, అహరోను తన సంతానం, వాళ్ళు సేవ చేసి దేవుని మందిరం కొరకు ప్రయాసపడాలన్నాడు దేవుడు. వాస్తవానికి ఇన్ని కర్రలు ఎందుకు ఫలించలేదు, అహరోను యొక్క కర్ర ఎందుకు ఫలించింది? ఇది మన ఆలోచన. ఈరోజు దీని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్ని కర్రలు ఫలించాలి కదా, మరి అహరోను కర్ర మాత్రమే ఎందుకు ఫలించింది ఆలోచించినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. అసలు మన జీవితంలో కూడా మనం ఫలించాలంటే అహరోనుకున్న 5 లక్షణాలు ఈరోజు మనకు కూడా ఉండాలి. ఈరోజు ఫలించడానికి కలిగిన 5 లక్షణాలు ఈరోజు మనం కూడా కలిగి బ్రతికితే మన కుటుంబాల్లో మన జీవితాలు కూడా ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. సో అహరోనులో ఉన్న 5 శ్రేష్టమైన ప్రాముఖ్యమైన విషయాలు వీలైతే చక్కగా రాసుకోండి. అహరోను కర్ర ఎందుకు చిగిరించింది, ఎందుకు బాదం పళ్ళు కాసింది అంటే అహరోనులో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు అంటే ఒక్కొక్క మాటగా చెప్తాను. మొదటి మాట, అహరోను దేవుని చేత క్షమించబడ్డాడు. చెప్పండి ఒకటే. అహరోను చెప్పండి. ఉత్తప్పుడు మాట్లాడతారా? గొడవ ఎదురొస్తే మాట్లాడతారా? ప్రభు సన్నిధిలో కూడా మాట్లాడాలి. ఏం చేయాలంట? అహరోను కర్ర చిగిరించాడు, అతడు దేవుని చేత క్షమించబడినవాడు. చదవండి వాక్యం ఒకసారి. మొదటి మాట ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింప చేయుటకు అతని మీద బహుగా కోపగించాడంట. చాలు, ఒకసారి ఆగమ్మా. ఇప్పుడు దేవుడు అహరోను
నశింపచేయాలని ఆలోచన. ఇప్పుడు ఈ కర్ర అసలు ఫలించకూడదు. దేవుడు ఏమనుకున్నాడు? మాట్లాడనమ్మా. దేవుడు అహరోను ఏమనుకున్నాడు? నశింప చేయాలంటే అంటే అహరోనికి ఉండకూడదు అనుకున్నాడు. మరి ఎలా చిగురించింది కర్ర అంటే దేవుని చేత క్షమించబడిన వాడు ఫలభరితంగా ఉంటాడు. దేవుని స్తోత్ర. అంటే వాస్తవానికి అహరోను అక్కడ ఒక తప్పు చేశాడు, దేవునికి విరోధమైన పాపం చేశాడు. ఏంటి ఆ పాపం? నేను చెప్తాను వినండి. మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేయడం. కొండ మీదకి వెళ్తే ఈ కొండ కింద ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మోషే గారు 40 రోజులు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు తెలవదు, అసలు ఉన్నాడు చచ్చిపోయాడు తెలదు. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి అహరోను మీద పడిపోయారు. అహరోనా, దేవుడు ఏమైపోయాడో మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఇప్పుడు మమ్మల్ని ఆరాధించుకోవడానికి ఒక దేవుడు కావాలన్నాడు. ఎవరు కావాలన్నారు? దేవుడు కావాలంటే అప్పుడు అహరోను ఏం చేయాలో తెలియకుండా, ఇదిగో మీకు దేవుడు కావాలని అన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న విలువైన బంగారాన్ని అంతా తీసుకొచ్చి, ముక్కులకి చెవులకున్న పోగులన్నీ తీసుకొచ్చి ఒక బంగారపు దూడను తీసుకొని మీరు దాన్ని ఆరాధించుకోని చెప్పాడు అహరోను. అలా అన్నప్పుడు దేవుని శాపం అంటే దేవుని కోపం అహరోను మీద పడింది. అహరోను, ఎందుకు ఆ మాట చెప్పావు అని అంటే, అయ్యా ప్రజలందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నేను ఏం చేయాలో నాకు తెలియకుండా నీకు విరోధమైన పాపం నేను చేశాను అన్నాడు. ఎప్పుడైతే ఆ పాపం చేశాడో దేవుని దగ్గర అహరోను పశ్చాత్తాపడ్డాడంట. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. దేవుని దగ్గర అహరోను పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనం దేవునికి ఏదైనా విరోధంగా పాపం చేస్తున్నట్లయితే ఆ పాపాన్ని బట్టి ప్రభువు దగ్గరకు వచ్చి ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, కానీ అతిక్రమలు విడిచిపెట్టి దాన్ని ఒప్పుకున్నవాడు పరిహారం పొందుతాడు, క్షమించబడతాడు. ఈరోజు నీవు నేను దేవుని దృష్టిలో ఒకవేళ పాపిగా ఉంటే ప్రభు దగ్గర వచ్చిన తర్వాత, దేవా నేను పాపిని అని దేవుని దగ్గర ఒప్పుకోవాలంతే. ప్రభు ఏం చేస్తాడంటే క్షమించేవాడైనా ఉండడం. అందుకనే సిలువలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అహరోను చేసిన పాపాన్ని బట్టి, అహరోను చేసిన చూడండి చెడ్డతనాన్ని బట్టి దేవుని దగ్గర అతను పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు నీవు నేను అహరోను వలె పశ్చాత్తాపడితే మన కుటుంబాల్లో మన కర్రలు కూడా చిగురిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ తిరుగుబాటు చేసే లక్షణమే ఉంటే, నేను చేశానా అని తిరుగుబాటుతనం చేసే లక్షణాలు ఉంటే మనం ఫలించమండి. ప్రభు దగ్గర చేసిన అపరాధాన్ని ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదు మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కనులిచ్చిన వాడు కానకుండా, చెవులిచ్చిన వాడు వినకుండా, సమస్తాన్ని ఇచ్చే దేవుడు మన కన్నులాడ దోస్తాడు. కాబట్టి ప్రభు దగ్గర మన పాపాన్ని, మన పాత జీవితాన్ని ఒప్పుకుంటే అహరోను కర్ర చిగిరించినట్లుగా దేవుడు మన కుటుంబాన్ని కూడా చిగిరిస్తాడు. హల్లెలూయా. క్షమించే విషయంలో ఆయన అంతటి గొప్ప దేవుడు ఈ భూ ప్రపంచంలో ఒక్కడు కూడా. ఒకవేళ మానవులుగా మనం క్షమించలేము కొంతమంది, కానీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా? పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కుట్టి చంపేయాలి, కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే, అమ్మా నేనైతే నేను కొట్టను కానీ నువ్వు క్షమించబడు, తిరిగి నీ ఇంటికి వెళ్ళు, ఇక అన్నాడు కూడా పాపంలోకి వెళ్ళకన్నాడు దేవుడు. అంటే మన జీవితంలో మొట్టమొదటిగా అహరోనులో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని చేత క్షమించబడే గుణాన్ని మనం కలిగి బ్రతకాలి. చెప్పండి, ఎవరి చేత? అలా క్షమించబడాలంటే నీవు నేను దేవుని దగ్గర వచ్చి ప్రాయశ్చిత్తం పొందాలి, అనగా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడు. దావీదు ఒప్పుకున్నాడు కదా, దావీదుని దేవుడు గొప్పగా ఆస్వాదించాడు. మనం కూడా ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు కూడా దీవిస్తాడు. ఇక రెండవదిగా అహరోను యొక్క కర్ర చిగురించడానికి ఒకటి అతడు దేవుని చేత క్షమించబడ్డాడు. రెండవదిగా అతనిలో ఉన్న రెండవ గుణం ఏంటి చెప్పన? దేవుని రక్తము చేత కడగబడ్డాడు అహరోను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇదేంటంటే యేసు ప్రభువు కాలం ఎప్పుడు, అహరోను కాలం ఎప్పుడు? అహరోను ఎప్పుడో వాడు కదా, పాత నిబంధన కాలం వాడు కదా. యేసు ప్రభువు కొత్త నిబంధనలో వచ్చాడు కదా. మరి యేసు రక్తంలో కడగబడింది మేము కదా, అహరోను ఎలా కడగబడ్డాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే జాగ్రత్తగా చెప్తారు వినండి. మీరు ఆ వచ్చిన చదివితే మీకు అర్థం అవుతుంది. నిర్గమాకాండము కొత్తగా తీయండి ఒకసారి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 20 వచనం చదువుదాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 20 వచనం. ఆ పొట్టేలును వధించి దాని యొక్క రక్తములో కొంచెం తీసి అహరోను యొక్క కుడి చెవి కొన మీదను, అతని కుమారుల యొక్క కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బటని వేళ్ల మీదను,
వారి కుడికాలి యొక్క బట్టన వేలి మీద చబిరి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. స్తోత్రం కలుగును గాక. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అహరోను యొక్క చెవుల మీద నుంచి బట్టన వేలించి కాలి బట్టన వేలించి పొట్టేల రక్తము అంగీల వరకు వెళ్ళి బలిపీఠము చుట్టూ కూడా ప్రోక్షించబడాలంట. అర్థమైంది నా మాట? పాత నిబంధన గ్రంథంలో బలి పశువు ఎవరంటే గొర్రె పిల్ల. బాగా అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథంలో బలి పశువు ఎవరంటే గొర్రె పిల్ల. కొత్త నిబంధనలో బలి పశువు ఎవరు? అది యేసు ప్రభువారు. దేవుని స్తోత్ర. పాత నిబంధనలో ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి తగ్గ పరిహారం గొర్రె పొట్టేలు ఉదించాలి. అయితే కొత్త నిబంధనలు పొట్టేళ్ళు, గొర్రె పిల్లలు, మేక పిల్ల అక్కర్లే. ఆ గొర్రె పిల్లగా యేసు ప్రభువారు ఉదించబడ్డాడు. ఆయన ఆ రక్తమే నిన్ను నన్ను శుద్ధినిగా మార్చింది. ఆమె చెప్పండి. అందుకే మన పాట ఏం పాట? ప్రతి ఘోర పాపమును కడుగొను మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును రక్తము మన శిక్షను తొలగించెనే. సంహారమునే తప్పించెనే. మన శిక్షను పాడాలి. సంహారమునే తప్పించెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము. అమూల్యమైన రక్తము. నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము. యేసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా దేవుని రక్తము చేత మనం కడగబడాలి. ఇప్పుడు అహరోను గారు రక్తం చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? అక్కడ రాయబడింది, అతని కుడి చెవి మీదనో, కుడి చెయ్యి బట్టని వేలి మీదనో, కుడి కాలు బట్టని వేలి మీదనో ఆ గొర్రె పిల్ల రక్తం తీసుకొచ్చంట. ఈ చెవులంట వీళ్ళంట కారి ఆ బలిపీఠము చుట్టూ తిరగాలంట. ఎందుకంటే నేను యాజకత్వం చేసేవాడు కదా. యాజకుడైన ఈ యొక్క అహరోను యేసు రక్తములో కడగబడినట్లుగా, గొర్రె పిల్ల రక్తంలో కడగబడినట్లుగా నీవు నేను కూడా రక్తములో కడగబడితేనే తప్ప మన కర్ర ఫలించదు. అందుకనే ఒకటి క్షమించబడ్డాడు, రెండు రక్తంలో కడగబడ్డంటే అర్థం ఏంటి? ఒక గొర్రె పిల్ల చంపేసి ఆ రక్తాన్ని మన మీద జల్లుకోమనా? దాన్ని నిజార్థంగా చెప్తే ఆత్మీయార్థంగా రక్షణ జీవితాన్ని మనం పొందుకోవాలి, రక్షణ ఆనందాన్ని పొందుకోవాలి. అది అహరోను పొందుకున్నాడు కాబట్టి అతడు కర్ర ఫలించింది. నీవు నేను కూడా రక్షించబడితే మన కర్రలు ఫలిస్తాయి. ఇక మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అహరోను కర్ర ఎందుకు ఫలించింది, మిగతా కర్రలు ఎందుకు ఫలించలేదంటే, మూడవదిగా అహరోను యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన మరొక పాఠం, అతడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఈజ్ అనాయింటింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఒకసారి చదవండి 133వ కీర్తన 2వ చరణం. కీర్తన గ్రంథము 133వ అధ్యాయం 2వ వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండెను. స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా అతడు తైలాభిషేకం నొందినవాడు, అంటే అభిషేకం పొందినవాడు అహరోను. స్తోత్రం చెప్పండి. ఒకటేంటి అహరోనులో లక్షణం ఏంటి చెప్పండి? క్షమించబడ్డాడు. రెండవది ఉన్నారా చెప్పండి? రక్తంలో కడగబడ్డారు. మూడవది ఆత్మచేత నింపబడ్డాడు, అంటే తైలాభిషేకం పొందినవాడిగా ఉన్నాడు. 133వ కీర్తన 2వ వచనం కదా, అతని అంగీల వరకు దిగజారిన పరిమళ తైలం. పరిమళ అంటే అభిషేకం. అతను పొందుకున్నది అభిషేకం. అభిషేకం చాలా విలువైంది. దేవుని సేవకులకు సేవ తర్వాత అభిషేకించబడిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అభిషేకించేవారు నరులు కాదు కదా, అభిషేకించేవారు ఎవరో దేవుడు. అందుకే
పాత నిబంధన కాలంలో సమూయేలుతో కూడా దేవుడు పలుసార్లు మాట్లాడి, సమూయేలు నీ కొమ్మును తైలముతో నింపి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి అతను అభిషేకించు అన్నాడు. వాస్తవాన్ని మనకు బాగా తెలుసు కదా, దావీదుని అభిషేకించే టైంలో దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకునే ప్రాంతంలో ఉన్నాడు. సమూయేలు ఇంటికి వచ్చేటప్పటికి దావీదు ఇంటికాడా లేడు. ఎక్కడున్నాడంటే గొర్రెలు వెంబడి తిరుగుతున్నాడు. అప్పటికే వాళ్ళ అన్నయ్యలందరినీ కూడా దేవుడు చూపెడితే వీళ్ళ కాదు అన్నాడు. అయితే మరి దావీదు ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు వెంబడి తిరుగుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు సమూయేలుతోటి, అతడు వచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉన్నా అన్నాడు. ఇప్పుడు సాయంకాలం వరకు వచ్చాడు దావీదు. రాగానే ఇక దావీదును చూడగానే సమూయేలు వెంటనే లేచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అభిషేకింపబోయేవాడు, నేను కోరుకున్నవాడు అతడే అన్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. అప్పుడు దాకా దావీదు జీవితం ఎన్నికలేని జీవితం, విలువేయబడిన జీవితం, ఎవరో పట్టించుకోని స్థితి జీవితం దావీది. కానీ ఎప్పుడైతే దేవుడు అతని కోరుకొని అతను అభిషేకించాడో వాళ్ళ అన్నయ్యలందరికంటే దావీదు యొక్క స్థితి మారిపోయిందండి. హల్లెలూయా. అభిషేకించబడిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత నీ స్థితి కూడా అలా మార్చబడాలి. ఆమె అభిషేకం అంటే మామూలు అనుకుంటున్నారా? దేవుని అపారమైన శక్తి అండి. హల్లెలూయా. దాన్ని మనం తట్టుకోవాలి, దాన్ని మనం పొందుకోవాలి. ఆ శక్తి మన అంతరంగ ఆ మూలుగులను కూడా బలపరుస్తుంది దేవుని ఆత్మ. అందుకనే ప్రభు ఆత్మ మీలో ఉంటే మీరు ధన్యులు, మీరు ఆత్మ వరాలు కలిగి ప్రభు కొరకు నిలబడతారు. ఆత్మ లేనివాడు నావాడు కాదని పలు సందర్భాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మూడవదిగా అహరోన్ అంట, అతడు అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె. అతని మీద అభిషేకం ఉంది, అహరోని మీద. ఈరోజు నీ మీద నా మీద ఏముండాలి? అభిషేకం ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏముండాలి? అభిషేకం ఉండాలి. అభిషేకం ఉండాలంటే ప్రభు దగ్గర ఆత్మను పొందుకునేట్లుగా మనం సిద్ధపడాలి. ప్రభు ఆత్మ ఎందరైతే అడుగుతారో అందరికి ధారాళంగా ప్రభు అనుగ్రహించేవాడు ఆయన. ఆమె ఇంకా అహరోన్లో ఉన్న ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక నాలుగో మాటగా అహరోన్లో ఉన్న మరొక లక్షణం అంటే అతడు ప్రత్యేకించబడిన వాడు దేవుని కొరకు. చదవండి ఆ వాక్యాన్ని కూడా ఒకసారి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 16వ వచనం. వారు తమ దండు పాలెంలో యెహోవాకు ప్రతిష్ఠితుడై అహరోను నందున అసూయపడిరి. చదవండి. నింగెను, అభిరామ గుంపును దహించి వేసెను, అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చి వేసెను. చాలండి, ఆగండి. అహరోను గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మోషేని అహరోన్ని కూడా ప్రత్యేకించుకున్నాను అన్నాడు దేవుడు. ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఒక ప్రత్యేకమైన జీవితం అండి. అందరితో సమానంగా ఉండేది కాదు క్రైస్తవ జీవితం. సపరేషన్ లైఫ్, ప్రత్యేకంగా బ్రతకాలి ప్రభు కొరకు. అందరూ వెళుతున్న మార్గంలో కూడా మనం వెళితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనకంటూ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అందుకే అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటాడు. అంటే మనం నడవలసిన మార్గం ఎవరిదై ఉందంటే యేసయ్య మార్గంలో మనం నడవాలి. ఇప్పుడు ప్రజలందరికంటే అహరోను కాలం ఎందుకు చిగురించింది అని అంటే, అహరోను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ప్రతిష్ఠించబడిన వారికి కూడా ప్రత్యేకమైన జీవితం ఉంటుంది కదా. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితిని బట్టి, హోదాను బట్టి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కానిస్టేబుల్గా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఎస్ఐ గారికి ఉంటుంది, సిఐ గారికి, అంటే వాళ్ళకున్న స్టార్స్ మారిపోతూ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఉండిపోద్ది. మన అహరోను కూడా ప్రత్యేకించబడ్డాడు కదా. అంటే యాజకత్వం చేసేటప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు అంట అహరోను కొన్ని ప్రత్యేకమైన వస్త్రధారణ వేసుకోవాలంట. అందరిలాగా వచ్చేసి కూర్చుంటే దేవుడు అహరోను ఎన్నుకుందాం. అహరోనుకి ఏమేమి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంది చెప్పనా? అక్కడ ఉంటుంది, తెల్లటి అంగీ వేసుకోవాలంట అహరోను. ఏం వేసుకోవాలి? తెల్లటి అంగీ. ఇంకా అంటాడక్క నీలి రంగు చొక్కా వేసుకోవాలంట. అంగీ అంటే ఏంటి? చొక్కా కాదు. అంగీ అంటే పైన వేసుకునే ఒక కోట్ లాంటిది. బాగా అర్థం చేసుకోండి. అంగీ అంటే ఒక ఎపోద అంట, చూసారా? దాన్ని మనం ధరించుకోవాలి. తర్వాత లోపల నీలి రంగు చొక్కా వేసుకోవాలంట. ఎవరు వేసుకోవాలి? అహరోను గారు వేసుకోవాలి. యాజకత్వం చేసేవాడు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమంటాడంటే
నీలి గోమ రక్తపు వర్ణం వాటి సన్నపు నార బట్టే వేసుకోవాలి. ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం వేసుకోకూడదు, సన్నపు నార వస్త్రాన్ని వేసుకోవాలి. ఇంకా అంటాడు అది ఎఫోదు వస్త్రమై ఉండాలి అంటాడు. ఆ తర్వాత ఇంకా ఏముందంటే అతని గుండెల మీద పథకం ఉండాలంట, గుండెల మీద పథకం రాయబడాలి. ఆ తర్వాత అంటాడు 12 గోత్రాలు చేయబడిన ఒక టోపీ అతను పట్టుకోవాలి. 12 గోత్రాల పేరు ధరించిన ఒక టోపీ అతను పెట్టుకోవాలి. ఇలాగ అతని మెడలో గంటలో, అతని చెప్పులు అన్ని ప్రత్యేకంగా కనబడాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నిర్గమకాండం 28వ అధ్యాయం ఇంటికి చదువుకుంటే అక్కడ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చదవదులే. స్తోత్రం కలుగును గాక. తెల్లటి అంగి, నీలి రంగు చొక్కా, సన్నపు నార బట్ట వేసుకోవాలి, ఎఫోదు ధరించాలి. తలకేమో 12 గోత్రాలు కట్టుకొని ఒక టోపీ పెట్టుకోవాలి, మెడలో గంటలు వేసుకోవాలి. ఇలాంటి ప్రత్యేకమైన వస్త్రధారణ అహరోను వేసుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు, కానీ ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఈ యొక్క వస్త్రాన్ని వేసుకుంటే వారి కర్ర చిగురించబడుతుంది. దేవుని స్తోత్ర. ఇప్పుడు అలా వేసుకోమని ఇష్టానుసారమైన బట్టలు వేసుకోమని కాదు, మనము కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని. దేవుని స్తోత్ర. ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించాలి. దేవుడు మనం చూసినప్పుడు మనము దేవునికి ఒక సుందరీవతి వలె, ఒక ప్రత్యేకమైన జీవితం వలె ప్రభు దృష్టిలో కనబడు. అది దేవుడు మనల్ని మెచ్చేది. అలా బట్టలు వేసుకుని అహరోను ప్రజలను దీవించడానికి వస్తేనంట అక్కడ అహరోను కనబడేవాడు కాదంట, దేవుని మహిమ అహరోనులో కనబడేదంట. స్తోత్రం కలుగును గాక. ఆ వచ్చిన చదవండి, లేవీకాండం 9వ అధ్యాయము 23, 24 వచనాలు. లేవీకాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. ప్రజలను దీవించగా యెహోవా యొక్క మహిమ ప్రజలందరికీ కనబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అహరోను ఆ వస్త్రాలు ధరించుకున్నా అహరోను వచ్చి ప్రజలను దీవించే టైంలో అహరోను కనబడలేదంట, కానీ ఎవరు కనబడ్డారంట? దేవుడి మహిమ కనబడిందంట. అంటే సేవకుడిలో నుంచి ప్రభు మహిమ ప్రజలకు కనబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు మన ఆధ్యాత్మిక కర్రలన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. ఇక 4వ మాట చెప్పాను కదా, అహరోను ప్రత్యేకమైన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు. ఇంకొకటి ఆఖరి మాట, అహరోను కర్ర ఎందుకు చిగురించిందంటే ఆఖరి మాట చెప్తున్నాను, అతడు ఆధ్యాత్మిక విషయంలో ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటి? దేవుని చేత క్షమించబడినవాడు. రెండవది దేవుని రక్తం చేత కడగబడినవాడు. మూడవది దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు. నాలుగవది ప్రత్యేకించబడినవాడు. ఐదవదిగా ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు అహరోను. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ మాట మీరు రిఫరెన్స్ చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము త్వరగా 46, 47, 48 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46, 47, 48 చదవమ్మా. తీసుకొని బలిపీఠపు నిప్పులతో వేగముగా సమాజం యొద్దకు వెళ్ళి వారి యొక్క నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. తోపాటు యెహోవా సన్నిధి బయలుదేరి వెళ్ళెను. తెగులు మొదలు పెట్టానని అహరోనుతో చెప్పగా తీసుకుని సమాజపు యొద్దకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండెను. అయితే అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీదకి తెగులు వచ్చిందండి. తెగులు అంటే ఏంటి? ఒక రోగం. ఆ తెగులు ఆగట్లే, ఒకరి నుంచి మొన్న మధ్య కోవిడ్ ఎలా వచ్చింది చూసారా? అలాంటి తెగులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్తుంటే ఆ టైంలో ఎవరు అడ్డుకున్నారు తెలుసా? తెగుల్ని అహరోను అడ్డుకున్నాడు. ఎలా అడ్డుకున్నాడు తెలుసా? అహరోను యొక్క చేతిలో ధూపం ఉందంట. ఏముంది? ధూపం అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన జీవితము. ధూపం అంటే ప్రార్థన పరలోకానికి వెళ్ళేది. కాబట్టి ధూపాన్ని పట్టుకొని అప్పటికే చాలా మంది చచ్చిపోయిన తెగులు చేత, ఇంకా తెగులు చేత పట్టబడి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అహరోను ఏం చేశాడు తెలుసా? చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలబడిపోయాడు అహరోను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత ఆశ్చర్యం! చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు,
బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అహరోను ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? మధ్యలో. అంటే ఇప్పుడు తెగులు రాగానే ఎవరిని పట్టుకోవాలంటే అహరోను పట్టుకోవాలి. తెగులు బ్రతికిన వాళ్ళ మీదకి వెళ్ళేటప్పటికంటే అహరోను మధ్యలో ఉన్నాడు కాబట్టి అహరోను పట్టుకోవాలి. కానీ అహరోను పట్టుకోలే. పైగా అహరోను అక్కడతో తెగులు ఆగిపోయిందంట. కారణం ఏంటి చెప్పనా? అహరోనులో అత్యధికమైన తోపాన్ని వేసే ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడైతే ప్రార్థన తెగులు ఆగిపోతే, ఆమె ఎక్కడైతే ఆత్మతో ప్రార్థన చేస్తామో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అందుకనే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. తోపార్తిని చేతపట్టుకుని అహరోను తెగులు ఎలాగైతే ఆపాడో, మనం కూడా ప్రార్థన చేస్తే కొన్ని పరిస్థితులు ఆగిపోవాలి. ఆమె చెప్పండి. యెహోషువ ప్రార్థన చేస్తే ఏం ఆగిపోయినాయి? సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఓ శివుడా నువ్వు గిబియోను లాగు, చంద్రుడా నువ్వు అయ్యోలు ఆగిపోయారు. వర్షం కావాలి, ఇప్పుడు కావాలి. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలే. దానియేలు ప్రార్థన చేసే సింహాలు కూడా నోరు మూసి కూర్చున్నాడు. ప్రార్థనకు అంత బలం ఉంది. ఈరోజు మనం కూడా దేవుని దగ్గర వచ్చి, ప్రభువా నా పరిస్థితి అని దేవుని దగ్గర దూపం వేయగలిగితే ఆ పరిస్థితి ఎన్నో అద్భుతాలు మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. అహరోను కూడా ప్రార్థన పరుడు. అందుకనే తెగులు ఆగిపోవడానికి అహరోను దూపార్తిని చేత పట్టుకున్నప్పుడు అద్భుతంగా కార్యం చూడగలిగాడు. సంగమా వినండి, అహరోను కర్ర చిగిరించడానికి 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు విన్నామే. ఈరోజు మిగతా కర్రలు ఫలించకపోవడానికి అందులో ఈ అహరోనుకున్న లక్షణాలు ఏమీ వాళ్ళు లేవు. క్షమించబడలేదు, రక్తంలో కడగబడలేదు, వారు ప్రత్యేకించబడిన వారుగా లేరు. కానీ అహరోనులో మాత్రం ఈరోజు మనం ధ్యానం చేసిన 5 మాటలు ఖచ్చితంగా ఉన్నాయి. అందుకనే ప్రభువు అహరోను కర్రను ఏం చేశాడు చెప్పండి? ఫలింపజేశాడు. అన్నాడు. ఏం చేశాడు? ఈరోజు మనం కూడా మన కుటుంబాలు ఫలించాలి, ఎండిపోవాలా? ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి. ఏ భూమి నిస్సారంలో కూడా నాటబడకపోయినా దేవుని ఆత్మచేత నింపబడితే మనం కూడా ఫలింపబడతాము. ఆమె. అందుకనే 12 కర్రలో అహరోను కర్ర చిగురించి అభివృద్ధి పొందినట్లుగా మనము కూడా అహరోను వలె ప్రభు కొరకు ప్రకాశించి ఫలించుదుము గాక. అంటే జీవితం కొరకు సిద్ధపడదాం. ఈ 5 విషయాలు మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా అహరోను వలె ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడి జీవితంలో ఫలభరితంగా ప్రభు మార్చును గాక. ఆమె. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అహరోనును కర్రను చిగురింపజేసినట్లుగా మా బ్రతుకులను కూడా చిగురింప చేయడు దేవా. అహరోనులో ఉన్న 5 లక్షణాలు మేము ధ్యానం చేసినట్లుగా మా జీవితాలు కూడా మేము అలా బ్రతకడానికి మీరు సహాయం దయచేయండి. మెట్టుకు మేము నీతో నిత్య మహిమలో ఉండేది వరకు కూడా నీ కృప, నీ సహాయాన్ని పొందుకోమని ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ